హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజే మా పిల్లల బర్త్డే అనమాట. ఇంకా పడుకొని లేపాను. లేపడమే మా చిన్నోడైతే ఏడుస్తున్నాడు. లేదు అమ్మ. హ్యాపీ బర్త్డే చిన్నోడు, హ్యాపీ బర్త్డే పెద్దాడు. నువ్వు కూడా చెప్పు తమ్ముడికి హ్యాపీ బర్త్డే. జేస్ దగ్గరికి వెళ్దాము. నేనైతే ఆల్రెడీ బ్రష్ చేసి ఫ్రెష్ అయిపోయాను. నేనైతే 5కే లెగిసాను అనమాట. మా పిల్లలకి నేను స్నానం చేసిన తర్వాత మా పిల్లలకి ఇప్పుడు లేపాను. ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. ఇంకా ఫాస్ట్ గా రెడీ అయిపోతే ఎంత వీలైతే అంత త్వరగా బయలుదేరపడానికి అనేసి ట్రై చేస్తున్నాము. ఇంకా కాలినడకలా పైన తిరుపతి కొండ అయితే ఎక్కుతాము. ఇంకా మా బావ కూడా ఫ్రెష్ అయిపోయారు. మా పిల్లలకేమో కొండ ఎక్కాలి కదా, కొంచెం ఫ్రీగా ఉండాలనేసి సింపుల్ టీ షర్ట్ అండ్ నిక్కర్ వేసాను అనమాట. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం నిన్న నైటే, కాబట్టి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఈ రోజు అయితే చెక్అవుట్ చేసేస్తాం అనమాట. హోటల్ చెక్అవుట్ చేసి కొండ మీద ఈ రోజు నైట్ స్టే చేస్తాము. ఇంకా కిందకైతే వచ్చేసాము రిసెప్షన్ దగ్గరికి. ఇంకా మా చెక్అవుట్ చేసేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్, డబ్బులు కట్టడం అన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చేయడానికి కొంచెం టైం పట్టిద్దేమో. అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక పెద్ద బిల్ అయితే ఇచ్చేసారు. ఇంకా మా బావ అయితే ఆటో బుక్ చేశారు. ఇంకా ఆటోకి అయితే వెళ్ళిపోతాము. ఇంక ఇప్పుడు ఆటోలో ఇప్పుడు టైం 6:15 అయింది అనమాట. ఇంకా అలిపిరి గేట్ దగ్గరికి అయితే ఆటోలో వెళ్ళిపోతున్నాము. మా పిల్లల పని ఏం చేస్తారో ఏంటో నాకు భయంగా ఉంది ముందు. ఇంకా మేము నడిచి వెళ్తాం కదా, లగేజ్లతో వెళ్ళలేం కాబట్టి లగేజ్ పెట్టడానికి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ మనం ఇచ్చేస్తే డైరెక్ట్ గా మనకి కొండ మీద అయితే మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చంట. ఇంకా దీనికి డబ్బులు ఏమి కట్టక్కర్లేదు, ఫ్రీనే. ఈ కౌంటర్ల దగ్గరికి వెళ్తే మనకి ట్యాక్స్ అనేవి ఇస్తున్నారు. మన బ్యాగ్స్ కి ఇలా ట్యాక్స్ అనేవి వేసుకోవాలన్నమాట. బ్యాగ్స్ కి ఇలా ట్యాక్స్ వేసిన తర్వాత ఇక్కడ స్కాన్ చేస్తున్నారు అనమాట. మేమైతే ఆటో ఇక్కడ దిగిన ఈ పక్కనే ఉందన్నమాట ఉచిత లగేజీ సెంటర్ అని. ఇంకా ఇందులో అయితే మేము లగేజ్ ఇచ్చేసాము. ఇంకా మొదటి మెట్టు మీద కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ఇంకా మొదలెడతాం అనమాట మా కాలినడక. ఇంకా కొబ్బరికాయ అదైతే తీసుకున్నాము. మా అమ్మ వాళ్ళు నా చిన్నప్పుడు ఒకసారి తిరుపతి తీసుకుని వెళ్ళారంట. నాకు అస్సలు గుర్తులేదు. నాకు ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. 2 years బ్యాక్ మా పిల్లలు మొక్కు తీర్చుకోవడానికి అనేసి తిరుపతి వెళ్ళాము. నాకైతే అదే గుర్తుంది. మొదటి మెట్టు దగ్గర దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకొని అలిపిరి మెట్ల మార్గం నుంచి ఇంకా మా కాలినడకను స్టార్ట్ చేసాము. 2 years బ్యాక్ మేము తిరుపతి వెళ్ళినప్పుడు కొండ మీదకి డైరెక్ట్ గా బస్సులో వెళ్ళిపోయాము. ఈసారే కాలినడకతో వెళ్ళామన్నమాట. ఇంకా మా పిల్లలతో మేము కొండ ఎక్కుతున్నాం కాబట్టి మా పిల్లలు అల్లరి చేయకుండా మెట్లన్నీ ఎక్కేలా చేయి స్వామి అనేసి కోరుకొని దండం పెట్టుకొని ఇంకా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. నేను ఫస్ట్ టైం అనమాట ఇలా కాలినడకతో కొండ మీదకి వెళ్ళడము. మీలో ఎంతమంది ఇలా కాలినడకతో కొండ మీదకి వెళ్ళారో కామెంట్ చేయండి. కొబ్బరికాయ కొట్టేసింది మంచిగా దేవుడి కొండ ఎక్కుదామా? ఎక్కుదామా? కొండ ఎక్కుదామా? చూడు, స్టెప్స్ ఎక్కుతారా? పదండి. స్టార్టింగ్ లో మొదటి రాజగోపురం ముందు శ్రీవారి పాదాల మండపం అని ఉంది. ఇంకా శ్రీవారి పాదాలు అయితే అక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా తల మీద పెట్టుకొని ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు. ఇంకా మా పిల్లలిద్దరికి కూడాను ఆ పాదాలను తల మీద పెట్టి ఒక ప్రదక్షిణ అయితే చేపించాము. ఇదే అనమాట మొదటి గోపురము. ఇక్కడైతే ఒక బోర్డు ఉంది. రక్తపోటు, గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళు మెట్లు ఎక్కుట ఆరోగ్య రీత్యా మంచిది కాదంట. ఇంకా దేవుడి దైవాలు మనకు అలాంటివేమీ లేవు కాబట్టి ఇంక మేమైతే మెట్లు ఎక్కాము. ఇదిగోండి అలిపిరి తిరుమల నడక మార్గము. ఇంకా మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యేసరికి టైం 5:15 అవుతుంది. ఇది తలయేరు గుండంట. పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు ఉంటాయి కదా, వాళ్ళ మోకాలను ఈ బండ కానిస్తే మోకాలు నొప్పులు అన్నీ పోతాయంట. ఇంకా అలా అందరూ చేయడం వలన ఈ బండకి ఇలా గుంతలుగా ఏర్పడ్డాయంట. థ్యాంక్ యూ అండి. మా పిల్లల బర్త్డే ఈరోజు. పొద్దున్నకి లెగిస్తారు కదా. రాణి మన సబ్స్క్రైబర్స్ అంట. ఇంకా మెట్లెక్కిన స్టార్టింగ్ లోనే కనిపించారు. కొంతమంది అయితే ప్రతి మెట్టు దగ్గర వంగి పసుపు కుంకం బొట్లు పెట్టుకుని మరీ వెళ్తున్నారు. చాలా గ్రేట్ అసలు. మా పిల్లలు అప్పుడే ఎంతసేపు ఇంకా అంటున్నారు. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయిందమ్మా. అప్పుడే మా పిల్లలు అలసిపోయినరట. మెట్ల మార్గము మధ్యలో ఇలాగ స్వామివారి అవతారాలు అయితే చాలా కనిపిస్తాయంట. ఇంకా మాకు కనిపించిన ఫస్ట్ అవతారము కూర్మ అవతారము.
సో మెనీ స్టెప్స్ అవునమ్మా. పద నువ్వు నాడు రా. ఇది మైసూర్ గోపురము. ఇక్కడికి వచ్చేసరికి 250 మెట్లు కంప్లీట్ అవుతాయి. ఇంక ఈ 250 మెట్లకే మా పిల్లలు స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయమ్మా, ఇంకా ఎంతసేపు అమ్మా, ఇంకా ఎక్కువ మెట్లు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇంకా 300 స్టెప్స్ ఎక్కాము, అప్పుడే 2 సార్లు ఆగా. 300 ఎలాగుంది ఇప్పుడు? ఎలాగొందో అడగకూడదు మరి. గోవిందా గోవిందా అనుకుని వెళ్ళిపోవడమే. ఇంకా కొందరు అయితే అలాగా పసుపు కుంకాలు పెట్టుకొని ప్రతి మెట్టుకి అలాగ వెళ్తున్నారు. మేమైతే నడ్డానికి కలిసిపోతున్నాము. వాళ్ళకి ఎంత ఓపిక మెచ్చుకోవాలి. నేను కొంతమంది అయితే ఇదిగోండి హారతి బిళ్ళలు, ప్రతి మెట్టుకి హారతి బిళ్ళలు పెట్టుకుని కూడా వెళ్తున్నారు. 500 స్టెప్స్ వచ్చాం. 3050 రిమైనింగ్. ఎస్ ఓకే. ఏమి ఎక్కలేకపోతానువా? మా పిల్లల బర్త్డే తోటి పాపం హింసిస్తున్నాము మేము. హింస కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే కదమ్మా. ఈ మెట్టుతో 1000 మెట్లు కంప్లీట్ అయిపోయాయి. మేము మెట్లేమీ కౌంట్ చేయలేదు, జస్ట్ అక్కడ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ చూసుకుంటూ వెళ్ళిపోయాము. 1000 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, ఇంకా 2500. 1000 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి కదమ్మా. ఎలా అనిపించింది? ఎలా ఉంది స్టెప్స్ ఎక్కుతుంటే? స్వెట్టింగ్ వస్తుందా? నీకెళ్ళగందరూ పెద్దదా? చాక్లెట్ ఒకటి కొనేసి ఇచ్చాము, తింటున్నారు. నాకు మాత్రం ఆయాసంగా ఉంది. ఇది ఎలంకాయల మండపం అంట. ఇక్కడికి వచ్చేసరికి 1150 మెట్లు అయితే అయ్యాయి. ఇంకా సగం కూడా ఎక్కలేదు, ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. నేను ఐఫోన్ వీడియో క్లిప్స్ తీస్తూ చేత్తో పట్టుకుని వచ్చాను. అది ఎక్కడో మర్చిపోయాను అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చి లెమన్ వాటర్ తాగుతామని చూసేసరికి ఫోన్ లేదు. ఫుల్ టెన్షన్ అయిపోయాము. లక్కీగా ఎవరో అక్కడ చేతికి అయితే దొరికిందంట. వాళ్ళు వస్తున్నారు, మాకు ఇస్తున్నారంట. అందులో ఫోన్ చేయడానికి సిమ్ కూడా లేదనమాట. నాకైతే ఫుల్ షివరింగ్ వచ్చేసింది. ఫోన్ పోయింది అనగానే. ఐఫోన్ నార్మల్ ఫోన్ అయినా మాధవి కూర్చొని పక్కన పెట్టేసి మర్చిపోయి వచ్చేసింది. ఇలాంటి పనులు అన్ని మాదేనండి. ఇది అనుకోకూడదు నాకు రావాలి. అప్పటి నుంచి అనుకుంటున్నాను ఏదైనా వస్తే మంచిది పాపం అని. ఇందాక చూశాను నిన్ను. అచ్చా, ఇబ్బంది అంది మాట్లాడితే ఏమంటారు అని. థ్యాంక్ యూ అదేనండి. అందులో సిమ్ కార్డ్ లేదండి, అది మాదే. కావాలంటే అన్లాక్ చేసి చూపిస్తారు, నా ఫోటో ఉంటది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇదిగోండి ఇతనికి అయితే దొరికిందంట. లక్కీగా తీసుకొని వచ్చి ఇచ్చేసారు. థ్యాంక్ యూ. మా పిల్లలకి వాటర్ తాగితే ఎనర్జీ రావట్లేదంట. ఇదిగోండి టాటా గ్లూకోజ్ తాగుతున్నారు. ఎనర్జీ వచ్చిందా? ఇప్పుడు ఎనర్జీ వచ్చిందా? ఇప్పుడు పరిగెడతావా? ఎలా పరిగెడతావమ్మా? చాలే అయిపోగలదు ఎనర్జీ ఇక్కడే. మేమైతే ఆ లెమన్ వాటర్ తాగాము, అదేం నాకు పెద్దగా నచ్చలేదు. మా పిల్లలు అది అస్సలు తాగలేదు, ఇది తాగారు. నేనైతే కాస్త పైకి వచ్చి కూర్చున్నాను. మా పిల్లలు అయితే అలసిపోయారట, కిందే కూర్చుడిపోయారు. ఇప్పుడు వస్తున్నారు మీదకి. తాగావు టాటా గ్లూకోజ్, ఎనర్జీ రావట్లే? వస్తుందా మరి? కూర్చుడిపోతున్నావు. ఎవరు ఎనర్జీ అయిపోయింది? ఇలాగా పరిగెడతాను. ఇంకొంచెం పైకి వెళ్ళాక అప్పుడు తాగుదు ఇంకోటి. ఓకేనా? పదండి. సగం అయినట్టు. సగం అయిపోయి ఇంకా సగం ఉన్నాయి. గాలి గోపురం. మా పిల్లలకి అవే కనబడుతుంది. పదండి. మామిడికాయ ఎంత? ఒకటి 50 రూపాయలు అంట. సరే ఒకటి ఇవ్వండి. కారం వేయండి. ఇక్కడ గాలిగోపురం దగ్గర ఇంకా మ్యాంగో అయితే తీసుకుంటున్నాను, ఉప్పు కారం వేసి. 50 రూపాయలు. ఒక మామిడికాయ అయితే తీసుకున్నా. పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఆకలి కూడా వేస్తుంది. ఇంకా అలాగే ఇంకా ఇక్కడ గాలిగోపురం దగ్గర ఫోటో కూడా దిగాము. సబ్స్క్రైబర్ అంట, పేరు లక్ష్మి. నన్ను చూసి గుర్తుపెట్టారు, మాట్లాడారు అనమాట. ఫోటోలు అయితే తీయించుకున్నాము, అవైతే లామినేషన్ చేస్తున్నారు. ఈ లోపల నేను మ్యాంగో తీసుకుంటున్నా.
గాలిగోపురం దగ్గర అయితే ఫోటోలు దిగాము. మీ నలుగురం ఒక ఫోటో దిగాము, మా పిల్లలు ఇద్దరికి ఒక ఫోటో. మా పెద్దోడు ఎలాగ చూస్తున్నాడు. మా పిల్లల బర్త్డే రోజుగా ఒక మెమరీ. పదండి టిఫిన్ చేద్దరు. పొద్దున్న ఏం తినలేదు కదా, గాలిగోపురం వచ్చాము. 9 అవుతుంది టైము, 10 నిమిషాలు తక్కువ. ఇంకెక్కడే టిఫిన్ చేసేస్తాం. ఓకే, లైట్ గా పిల్లలకి ఏదన్నా అదే, ఇవన్నీ టిఫిన్ షాపుల లాగానే ఉన్నాయి. పదండి. ఇడ్లీ తినేస్తారా? ఇడ్లీ ఇడ్లీ పెడుతున్నాను. వాళ్ళ ప్లేట్ ఇడ్లీ 50 రూపాయలంట. 3 ఇడ్లీలు ఇచ్చారు. ఎలా సాఫ్ట్ ఉందా ఇడ్లీ? డిఫరెంట్ ఉంది, సాఫ్ట్ ఉంది కానీ జెల్లీ లాగా ఉంది. అందుకే నేను దోశ చెప్పుకున్నాను. ఒక ప్లేట్ దోశ. దోశ తింటే దోశ కూడా కొంచెం తిందులే. నువ్వేం తినవా? నేను ఇంకేం తిన్నా. నేను తింటే ఇంకా ముందు పెట్టలేను. సగం దూరం వచ్చేసాంలే. అయినా కానీ మామిడికాయ తిన్నాను. కావాలంటే ఏదైనా డ్రింక్ ఏదన్నా అట్లాగే ఏమైనా తాగుతాను కానీ ఇంకా తినే పని అయితే పెట్టుకోను. నేను చెప్పిన దోశ అయితే వచ్చేసింది. 2 దోశలు 50 అంట. మా బావ అయితే దోశ చెప్పుకున్నారు. 2 దోశలు 50. ఇది కొంచెం వర్త్ అనిపించింది. బాగుందంట దోశ. ఇంకా టిఫిన్ అయితే చేస్తాము. ఇంకా మళ్ళీ ఎందుకంటే మాకు మజ్జిగ ప్యాకెట్ అయితే తీసుకున్నా. మా పిల్లలేమో మాజా ఎదుగా పద. ఇంకా మళ్ళీ గాలిగోపురం నుంచి అయితే నడక స్టార్ట్ చేసాము. సగం దూరం వచ్చినట్టే, ఇంకా సగం దూరం ఉంది. మధ్య మధ్యలో కూర్చొని ప్రతి 100 మెట్లకి ఒకసారి ఖచ్చితంగా కూర్చున్నాము. ఇక్కడ నుంచి అంత స్టీప్ గా ఉండదు, మెట్లు ఎక్కువ ఉండదు. ఇలా నడిచే దారే ఉంటది ఎక్కువ. కొంచెం పర్లేదు. ఇలాగ అన్ని అవతారాలు ఉన్నాయన్నమాట స్టాచ్యూస్. ఇంకా ఇక్కడ లేనివంటూ ఏం లేవు. ఐస్ క్రీములు, స్నాక్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా అటు చూడు, అలా రాళ్ళు వరుసగా పేర్చి పెడుతున్నారు. చాలా మంది పెట్టారు. అంటే ఏదన్నా కోరుకుంటే అలాగా నిలబెడితే జరుగుతుందనా? ఏమో నాకు తెలీదు. మా పిల్లలు అయితే ఇంకా మాజా తాగేస్తున్నారు. ఓపెన్ చేసినంత వరకు ఒప్పలేదు. నీకమ్మా? మ్యాంగో అంటే మా పిల్లలు చాలా ఇష్టం అంట. ఈ మెట్లెక్కే దారిలో అయితే చాలా షాపులు ఉన్నాయి. చింతపండు చాక్లెట్, అప్పుడెప్పుడు చిన్నప్పుడు తిన్న చింతపండు చాక్లెట్లు, తర్వాత వక్కపొడులు అవన్నీ కూడా నమ్ముతున్నారు అనమాట. ఇదిగోండి చింతపండు చాక్లెట్. చిన్నప్పుడు మీరు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఇది 10 రూపాయలు అంట. ఒక చింతపండు చాక్లెట్ నేను తీసుకున్నా. మా పిల్లలకేమో ఆల్కన్లు లాలిపప్పులు తీసుకున్నా. చాలా దగ్గర చూసాను ఈ చింతపండు చాక్లెట్. ఇంకా ఫైనల్లీ ఇక్కడ తీసుకున్నా. వాళ్ళ అమ్మ దీని కొంచెం రవ్వ 10 రూపాయలు అటు. ఇది భలేగుంది. పానీపూరీలు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, ఏ టు జెడ్. ఏం లేదని లేదు. గాలిగోపురం దాటిన తర్వాత స్టార్టింగ్ లో లాగా వరుసగా మెట్లేమీ లేవు. మధ్య మధ్యలో 1-2 మెట్లేసి ఉన్నాయి. ఇంకా చాలా దూరం వరకు అంతా ఫ్లాట్ గానే ఉంది. మాకు ఇక్కడ ఈజీ అనిపించింది. మా పిల్లలు కూడా బాగానే నడిచేశారు. ఇక్కడైతే రోడ్డు కింద నుంచి వెళ్తాము. మధ్యలో మాకు ఈ యానిమల్స్ కనిపించాయి. వీటిని చూసి చాలా మంది గాడిదలు అన్నారు, కానీ నాకు వీటిని చూడంగానే జంక జాతికి చెందినవి ఒక రకంలా అనిపించింది. వీటి గురించి అందరికీ తెలిసినవేలేండి, నేను చెప్పక్కర్లేదు. ఇవి జింకలు. ఇందాక నేను అన్నాను వన్యప్రాణులు ఉన్నాయి, దానికి ఫుడ్ పెట్టద్దు అలాగా ఉన్నాయి అనమాట బోర్డ్స్. వన్యప్రాణులు అంటున్నారు, ఒకటే కనిపించలేదు. అట్లీస్ట్ కోతి కూడా కనిపించలేదు అనుకున్నాను. ఎక్కడికెక్కడే కనిపించాయి అనమాట. ఇవైతే జింకలు లాగా ఉన్నాయి. వచ్చేసాం ఆల్మోస్ట్ పైకి. అదిగో అక్కడ విగ్రహం కనిపిస్తుందిగా. చూడమ్మా, హనుమాన్ చేసి ఉన్నారు అక్కడ. వైట్ హనుమాన్, ప్రసన్నాంజనేయ స్వామి స్టాచ్యూ అక్కడ ఉన్నాము. ఇంకా పైకి వెళ్ళాలా? అవును. ఇందాక టాటా గ్లూకో ప్లస్ 2 తీసుకున్నాము. ఇద్దరు కలిపి ఒక షేర్ చేసుకుని తాగారు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలిపి ఒక షేర్ చేసుకుని అయితే తాగుతున్నారు. ఇలాంటివి అయితే షేరింగ్లు చేసుకుంటారు బాగా. ఇప్పుడు టైం అయితే 10 అయ్యింది. మాక్సిమం ఇంకొక గంట అనుకుంటున్నా వెళ్ళిపోతాం. మా పిల్లవక ముందు నేను ఒకసారి మా ఫ్రెండ్స్ తో వచ్చాను, అప్పుడు నడిచాను. మళ్ళీ ఇప్పుడు మా పిల్లలతో నాదైతే అవునా. అలిపిరి కాలినడక మార్గము మొత్తము కూడాను 2 సైడ్లు ఫారెస్ట్ కాబట్టి 2-3 రకాల డిఫరెంట్ యానిమల్స్ ని కూడా మేము చూసాము. ఈ యానిమల్ నేమ్ ఏంటో తెలియదు కానీ కొంచెం డిఫరెంట్ గా బాగుంది. కాలినడకతో పై వరకు వెళ్ళగలమో లేదో, మెయిన్ గా మా పిల్లలు నడుస్తారో నడరో అని చాలా భయపడుతూ స్టార్ట్ అయ్యాము. కానీ మా పిల్లలు పర్లేదు, బాగానే నడిచారు. ఇప్పుడైతే కొత్త మండపం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి 2830 మెట్లు అయిపోయాయి. టైం అయితే 10:30 అయింది.
అక్కడికి స్టార్ట్ అయ్యాము. ఇంకా 800 మీటర్లు ఎంత ఉన్నాయి దగ్గర దగ్గర. కింద రోడ్ అన్నట్టుంది, మీద బ్రిడ్జ్ కింద రోడ్డు, అందుకే మీద బ్రిడ్జ్. ఇక్కడ ఇంకా కాసేపు రోడ్డు పక్క నుంచి నడవాలి. రోడ్డు పక్క నుంచే నడవాలి ఇలా. ఆ కొండలన్నీ ఎక్కొచ్చాం. ఇప్పుడు చూసుకుందామన్నీ మా బావ అయితే మాకు వదిలేసి స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 12 లోపు అయితే మేము తీసుకున్న రూమ్ లో ఎంటర్ చేయాలంట, లేదంటే ఆ రూమ్ క్యాన్సిల్ అయిపోద్దంట. అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోతాయి అనేసి మా బావ అయితే స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. మేమైతే కొంచెం స్లోగా వెళ్తున్నాము. జోషి కాలు పీకుతున్నాయి అంటున్నారు ఇప్పుడు మా పిల్లలు. ఇంకా కాస్త దూరం ఉంది అది ఇది అని చెప్తే ఇంకా అలా నడుస్తున్నారు. కనిపిస్తుంది కదా ఈ గోపురము, మోకాలు మెట్ట గోపురం అంట ఇది. ఇంకెవరైనా గానీ దీని మీద చాలా మంది అయితే అదిగోండి మోకాల మీద అయితే నడుచుకొని వెళ్తున్నారు. మేమైతే నార్మల్ గా నడుచుకొని వెళ్ళిపోతాము. మేము నార్మల్ గా కాలుతో నడవడానికి అలసిపోతున్నాము. ఇంకెక్కడ కొంతమంది అయితే ఈ మోకాళ్ళ గోపురం ఒక్కటే మోకాళ్ళ మీద నడుస్తున్నారు. మాకైతే అంత ఓపిక లేదు. మోకాళ్ళ మెట్టు గోపురం ఎక్కేసరికి మా పిల్లలు అయితే అలసిపోయారు అనమాట. ఇంకా కొంచెం వాటర్ పట్టాను, కాసేపు కూర్చుంటున్నారు. ఇంకా ఉన్నాయి, ఇంకా మళ్ళీ ఎక్కాలి. సగం ఎక్కాము. ఇందాక మా పిల్లలకు కొనేసి ఇచ్చిన లాలీపాప్లు కూడా ఇచ్చేసాను, ఇంక తింటున్నారు. స్లోగా మళ్ళీ నడుచుకుని వెళ్తామా? ఎనర్జీ వచ్చిందా? పదండి. ఇంకా ఆల్మోస్ట్ ఎక్కేసాము. ఇంకా 150 మెట్లు ఉన్నాయి అంతే. పదండి అమ్మా స్పీడ్ గా. ఇదిగోండి వీళ్ళిద్దరు మన సబ్స్క్రైబర్ అంట. మెయిన్ గా వీళ్ళ మమ్మీ మన వీడియోస్ బాగా చూస్తారంట. థ్యాంక్ యూ చెప్పండి. ఈవిడ కూడా మన సబ్స్క్రైబర్ అంట. పేరు దివ్య, కాకినాడ అంట. మన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటారంట. ఈవిడిచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే వీడియోల కంటే ఇలా బయటే బాగున్నానంట. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. ఇంకా కొండపైకి అయితే వచ్చేసాము. ఇదే లాస్ట్ అంట. ఇంకా ఫైనల్ గా మళ్ళీ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు ఇక్కడ. ఫైనల్లీ ఇంకా అలిపిరి మెట్ల ద్వారా పైకి అయితే వచ్చేసాం అనమాట. మేమైతే కరెక్ట్ గా 7:15 బయలుదేరాము. ఇప్పుడు కరెక్ట్ గా టైము 12:12 అవుతుంది. ఇప్పుడు పైకి వచ్చామన్నమాట. మా పిల్లలు నేను నడగలమో లేదో అనుకున్నాము. అలాగో ఇలాగ కాసేపు అక్కడ ఇక్కడ కూర్చొని మెల్లిగా అయితే కొండెక్కిపోయాము. వీళ్ళందరూ కూడాను మన సబ్స్క్రైబర్స్ అంట. ఈరోజు మా పిల్లల బర్త్డే. సెలబ్రేషన్స్ ఏమీ లేవు, మెయిన్ వీళ్ళ బర్త్డే అనేసి తిరుపతి వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ. అవునా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆవిడకి కూడా థ్యాంక్ యూ చెప్పానని చెప్పండి. ఓకే బాయ్. ఇంకా ఫైనల్ గా పైకి వచ్చేసాము. ఇంకా మా పిల్లలకైతే ఇంకా లిమ్కా ఇస్తున్నా అనమాట. కొనేసి ఇచ్చాను, తాగుతున్నారు. చల్లగా ఉందా? సరే తాగేసే. ఇంకా రూమ్ అయితే ఓకే అంట. 12 లోపు మా బావ స్పీడ్ గా వెళ్ళిపోయారు కాబట్టి ఇంకే టెన్షన్ లేదు. మా బావ రాగానే మా పిల్లలు అడుగుతున్నారు, నాన్న ఎక్కడికి వెళ్ళిపోయావు అనేసి. కొండంతా ఎక్కి పైకి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడే ఉంటది అనమాట ఉచిత లగేజీ తిరిగి ఇచ్చి కేంద్రం అనేసి ఉంది. ఇంకా ఎక్కడైతే లగేజ్ తీసుకోవడమే. మా బావ అయితే వెళ్ళారు లగేజ్ తీసుకోవడానికి అనేసి. ఇంకా లగేజ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇంక రూమ్ కి వెళ్ళిపోతున్నాము. నేను ఆన్లైన్ లోనే రూమ్ కూడా బుక్ చేశాను అనమాట. దానికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ స్లిప్ చూపిస్తే మన మొబైల్ కి మెసేజ్ వచ్చింది. సంకుమిట్ట రెస్ట్ హౌస్ వచ్చింది మాకైతే. ఇప్పుడైతే ఈ లగేజ్ అన్ని కలెక్ట్ చేసుకొని అక్కడికే వెళ్తున్నాము. మాకైతే రూమ్ ఇదిగోండి SMGH అంట, ఇందులో వచ్చింది. ఫస్ట్ అయితే ఇంక రూమ్ లోకి వెళ్ళిపోతాము. మాకైతే రూమ్ నెంబర్ 18 వచ్చింది. ఇంకా లోపల రూమ్ ఎలాగుంటుందో ఏంటో. ఈ రూమ్ అయితే 1700. ఈ రూము 1700 అనమాట. పర్లేదు, పెద్దగానే ఉంది. సోఫా ఉంది, టీపాయ్ ఉంది, తర్వాత ఒక చిన్న టేబుల్ లాంటిది ఉంది, 2 బెడ్లు ఉన్నాయి. ఇంకా అలాగే ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది అనమాట. ఇంకా ఏసీ ఉంది, అద్దం ఉంది. అబ్బాయి ఇక్కడ ఒక పెద్ద బెడ్ ఉంది. పర్లేదు, మా నలుగురికి ఎంత పెద్ద రూమ్ ఎందుకు? మా బావా పని ఎక్కువ మంది, మా ఫ్యామిలీ, మా అమ్మ, మా నాన్న, తర్వాత మా బాప, మా మామయ్య, అలాగ అందరం వస్తే ఇంత పెద్దది అయితే బాగుండేది. బాత్రూమ్ కూడాను నీట్ గా బాగుంది. చాలా పెద్దది రూమ్ అయితే మాత్రం. ఏటమ్మా, టీవీ లేదా? నీకు టీవీ కావాలా? ఇప్పుడు మా బావ తీసుకున్న ఈ రూము ఒక 2 ఫ్యామిలీస్ కి అయితే ఫ్రీగా బాగుంటది. ఇదిగోండి ఇంకెక్కడ కూడా ఏసీ ఉంది, అక్కడ కూడా 2 రూములు లాగా ఉన్నాయి. సపరేట్ గా ఏసీలు ఉన్నాయి, బెడ్లు వేరేగా ఉన్నాయి. అంతా కూడా బాగుంది.
ఒక రోజుకి 1700. ఈ రోజు నైట్ అయితే మేము ఇక్కడే స్టే చేయబోతున్నాము. ఇంక ఇదిగోండి ఇక్కడ కబోర్డ్స్ కూడా వచ్చాయి అనమాట. నడుచుకుని వెళ్ళి వచ్చాం కదా, కాలు నడకనా కింద నుంచి మీదకి. కాలు చూడండి ఎలా ఉన్నాయి. ఎవరు నీ కాలు ఎవరు? అబ్బబ్బబ్బబ్బా అందమైన కాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా మా ఓడి సరదా అందమైన కాలు. ఇంకా నా కాలు ఎలాగున్నాయో వాళ్ళమ్మ నాయన. అందమైన కాలు. ఫస్ట్ పదండి, కాళ్ళు చేతులు కడుక్కుందరు పదండి. నాకైతే ఇప్పుడే కాలు నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. మా పిల్లలు అయితే బాగానే ఉన్నారు. బాగున్నావు, స్టైల్గా ఉన్నావు, బాగున్నావు. కాలు నొప్పి పెట్టట్లేదమ్మా? నో అంట. సాయంత్రంకి తెలుస్తుందిలే, ఇప్పుడేముందిలే. ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది నీకు. పావు తక్కువ 7కి బయలుదేరితే మీద కొండ మీదకి వచ్చేసరికి పావుతకు 12 అయింది. అంటే దాదాపు 5 గంటల టైం అయితే పట్టిందనమాట. మధ్య మధ్యలో కూర్చొని అలాగా వచ్చాము. ఇంకా ఇప్పుడైతే అక్కడ దిగిన తర్వాత లగేజ్ తీసుకొని మళ్ళీ కార్ లో వచ్చేసరికి, ఇప్పుడు మేము ఉండే రూమ్ కి వచ్చేసరికి అయితే ఇప్పుడు టైం పావుతకు 1 గంట అయిపోతుంది. ఇప్పుడేమి మా పిల్లలకి మొక్కేమీ లేదు కాబట్టి ఇంకెవరమో గుండ్లు తర్వాత కటింగ్లు ఏమీ చేయించుకోవట్లేదు అనమాట. ఇంక ఇప్పుడు టైం అయితే 1 గంట అయిపోయింది కాబట్టి నేనైతే పొద్దున్న అసలు ఏమీ తినలేదు అనమాట. సాలిడ్ ఫుడ్ ఏమీ తీసుకోలేదు, ఓన్లీ లిక్విడ్ ఫుడ్ తీసుకున్నాను. ఇంకా నాకైతే ఆకలేస్తుంది. నీకు కూడా ఆకలేస్తుందమ్మా? ఫుల్గా వేస్తుంది నాకైతే ఆకలి. లైట్ గా తిన్నాను టిఫిన్. నేను అది కూడా తినలేదు అయితే. ఇంక ఇప్పుడైతే అన్నదానం పెడతారు కదా తిరుపతిలో. ఇంకా అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళి అన్నం తినేసి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా రెడీ అయ్యి అప్పుడు దర్శనానికి వెళ్తాము. 4 గంటలకి వెళ్తాము. పదమ్మా తినేసి వద్దుమా. తినడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఒక పెద్ద లైనే ఉంది. అన్నదానంలో తినడానికని వచ్చేసాము. బయట ఫంక్షన్లో ఎన్ని తిన్నా కానీ ఇలా టెంపుల్లో పెట్టే ఫుడ్కి మాత్రం ఏది సరిపోదు. నాకు ఇలా అన్నదానంలో తినడం చాలా ఇష్టం. ఇంకా తినేసి బయటకు వచ్చేసాము. మా పిల్లలేమో బొమ్మలు కావాలంటున్నారు. బర్త్డే సెలబ్రేట్ చేయకపోయినా బర్త్డే గిఫ్ట్ అయితే కావాలంట. మా చిన్నోడికేమో ఆ స్క్విడ్ గేమ్ గన్ అంట, అది కావాలంటున్నాడు. బ్యాగ్ లో పట్టదమ్మా అంత పెద్దది, చిన్నది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఇంక ఈ గన్నులు ఫిక్స్ అయిపోయినారు. 2 గన్నులు కలిపి 200 అంట. ఇంక తగ్గించమన్నా తగ్గించమంటున్నారు. చిన్న ఆర్ యూ హ్యాపీ? ఇచ్చుడు హ్యాపీ? నువ్వమ్మా చూస్తున్నావు హ్యాపీ? బర్త్డే సెలబ్రేట్ చేయకపోయినా గిఫ్ట్లు అయితే కొనిపించుకున్నారు మాతోటి. అన్నదానం తినేసి మళ్ళీ రూమ్ కి వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే 2 అయిందనమాట. ఇంకా మా పిల్లలకైతే కాసేపు పడుకోబెట్టాలనుకుంటున్నాను. దర్శనం అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసరికి ఎంత టైం అవుతుందో ఏంటో తెలీదు. పొద్దున్న 5:30కి లేపేశాను అనమాట పడుకొని. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే కాసేపు పడుకోబెడతాను. మళ్ళీ దర్శనంకి వెళ్ళామంటే అక్కడ లైన్లో ఎంతసేపు నిల్చోవాలో ఏంటో తెలీదు. మళ్ళీ కాల్ పీకేస్తాయి కాబట్టి కాసేపు రెస్ట్గా ఉంటారు. తెలుగు ఉంచానంటే ఇలా ఉండమన్నా ఉండరు అనమాట. అటు ఇటు లెగ్స్ గెంతే ఆడుతామంటారు. కాసేపు పడుకోబెట్టేస్తే వాళ్ళకి రెస్ట్ లాగా ఉంటది. మా పిల్లల బర్త్డే డ్రెస్ అయితే ఆల్రెడీ లాస్ట్ ఒకసారి వ్లాగ్ లో అయితే చూపించాను కదా, మింత్రాలో ఆర్డర్ చేసినవి అనమాట. ఇంకా మా పిల్లలకైతే ఈ బట్టలు వేసాను. ఇంకా మా బావేమో ఎందులో మాతో వస్తుంది మన్యవారిలో వెళ్ళి షాపింగ్ చేసామన్నమాట. నాకు మ్యాచ్ అవ్వడానికి అనేసి. మా పిల్లలు ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు. మా ఇద్దరం కొంచెం మ్యాచింగ్ ట్రై చేసినాం, బట్ అవ్వలేదు. ఓకే, మా పిల్లలు అయితే పడుకొని లెగిసిన తర్వాత ఇంకా అందరము ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తాము. దర్శనం చేసుకుందామా జేజ్ దగ్గరికి? గోవిందా పదండి వెళ్దాం. ఇంకా మేమున్న రూమ్ పక్కనే అనమాట మెయిన్ టెంపుల్. ఇంకా నడుచుకొని వెళ్ళిపోతున్నాము. మేము 300 రూపాయల టికెట్ లైన్లోకి వెళ్ళాము. అక్కడే ఆ లైన్లో 1.5 అవర్ వెయిట్ చేసిన తర్వాత టికెట్ చెకింగ్కి పంపించారు. టికెట్ చెకింగ్ అయిన తర్వాత క్యూ కాంప్లెక్స్లో 2.5 అవర్స్ వెయిట్ చేసాము. ఆ తర్వాత దర్శనానికి పంపించారు. దర్శనం కోసం 1.5 అవర్స్ వెయిట్ చేశాక ఫైనల్గా దర్శనం అయ్యింది. 4:30కి లోపలికి వెళ్తే 9:15కి వచ్చాం బయటికి. దర్శనం అయ్యి దర్శనం అయితే బాగా అయిపోయింది. దర్శనం అయిన తర్వాత మళ్ళీ అక్కడే తినేసాము అనమాట అన్నదానంలో. పొద్దున్న అయితే నడుచుకుని వచ్చాం కదా, అందరికి కాళ్ళు నొప్పులు మామూలుగా లేవు. పాదాల్లో నొప్పి. నీకున్నాయి మాధవి కాళ్ళు నొప్పులు? లెగ్స్ పెయిన్ గా ఉందమ్మా నీకు కూడానా? సరే, మామూలు పెయిన్ కాదు. నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట ఇలాగ మెట్ల ద్వారా నడిచిన ఎక్స్పీరియన్స్. నేను రెండోసారి. పాపం మా పిల్లలకి బర్త్డే రోజు పాపం కొంచెం వాళ్ళకి కష్టపెట్టామనే చెప్పాలి. చక్కగా పార్టీలు ఎంజాయ్ చేసుకోవాల్సిన టైంలో గుడ్లు గోపురాలు అని తిప్పించాము.
ఈవినింగ్ 4కి దర్శనం కనేసి బయటకు వెళ్ళాము. ఇప్పుడు టైం 11 అవుతుంది. రూమ్ కి చేరామన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ కాంప్లెక్స్ లో అయితే 2.5 గంటలు వెయిట్ చేసాము. అక్కడే టిఫిన్ పెడితే తిన్నాం అనమాట. సాంబార్ రైస్ పెట్టారు, అలాగే పాలల్లో హార్లిక్స్ కలిపి ఇచ్చారు. అదైతే మేము తీసుకోలేదు, తాగలేదు. సాంబార్ రైస్ అయితే తిన్నాము. దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఫ్రీగా ఒక చిన్న బుల్లి లడ్డు అయితే ప్రసాదంగా ఇచ్చారు. అది తినేసిన తర్వాత ఇంకా ప్రసాదం లడ్డూలు అయితే మళ్ళీ తీసుకున్నాము, కొన్నాము. ఎంత లడ్డు? 50 రూపాయలు. 50 రూపాయలు అంటే ఒక లడ్డు తీసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి అన్నదానం తినేసాము. ఇలా జరిగింది. దర్శనం అయితే బాగానే జరిగింది. దర్శనం అయితే బాగానే జరిగింది. చిన్న దర్శనం బాగా కానీ వెయిటింగ్ మామూలుగా లేరు, జనాలు బేభత్సంగా ఉన్నారు. చూసావా వెంకటేశ్వర స్వామిని? చూసావా? ఇద్దరికి ఎత్తుకున్నాం అనమాట. ఆ జనాల్లో అసలు వీళ్ళైతే ఏడ్చారు కూడా మధ్య మధ్యలో జనాలు తొక్కిసలాట్లో. ఇంకా ఎత్తుకొని చూపించాము. పొద్దున్న మేము కొండెక్కేటప్పటికి టైము 5:07 అనమాట. అప్పుడు బయలుదేరాము. ఇంకా మధ్యాహ్నం ఇక్కడ అన్నదానంలో అన్నం తినేసిన తర్వాత గట్టిగా ఒక గంట సేపు అంటే గంట సేపు రెస్ట్ తీసుకున్నాం అంతే. మళ్ళీ దర్శనానికి అనేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. మళ్ళీ ఇప్పుడు టైం 11 అయింది. అందరం అయితే ఈ రోజు ఫుల్ గా టైర్డ్ అయిపోయాం అనమాట. కాలు నొప్పులు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి. ఇంకా రేపు కొంచెం రెస్ట్ కావాలి, ఎక్కువగా తిరిగే అవి అయితే పెట్టుకోమనమాట. కొంచెం ఈజీగా అయిపోయేవే ఏమన్నా చూస్ చేసుకొని తిరుగుతాము. ఇంక ఇది అనమాట ఈ రోజు వీడియో. మా పిల్లల బర్త్డే రోజు పాపం ఏమైందిలేండి, కాస్త వీళ్ళకి కష్టపెట్టాము. మధ్య మధ్యలో ఏడ్చుకున్నారు. మధ్యలో కొంచెం కొంచెం ఏడ్చారు, ఎంజాయ్ చేశారంట. ఆ గన్నలు ఒకటి కొన్నాం కదా, దానికే ఫుల్ ఎంజాయ్ అయిపోయినారు, హ్యాపీ అయిపోయినారు వీళ్ళు. ఆల్రెడీ ఆ గన్నలు అయితే మధ్యాహ్నమే ఓపెన్ చేస్తారు కూడాను. ఇంకా ఆడతారు దాంతో ఒక 2-3 రోజులు. ఇది ఈ రోజు వీడియో. ఇంకా మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాము. బాయ్ బాయ్, గుడ్ నైట్.